హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు 28 సిరీస్ పార్ట్ 2. సో మీరు ఆల్రెడీ చూసేటట్టు పార్ట్ 2లో మనం సెలెక్ట్ చేసుకున్న స్టేట్ వచ్చి తెలంగాణ. సో తెలంగాణ అంటే కొంచెం స్పైసీ ఫుడ్ బాగా తింటారు. సో దీనికి మేము చూస్ చేసుకున్నది ఏంటంటే బగారా రైస్, చికెన్ ఫ్రై అండ్ మటన్ కర్రీ అండ్ ఒక స్నాక్ ఐటమ్ కింద సర్వపిండి. సో ఫస్ట్ బగారా రైస్ తీసుకున్నాము. బగారా రైస్కి ఏంటంటే ఒక ఆయిల్ తీసుకున్న తర్వాత అందులో ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటాము. మసాలా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత షాజీరా యాడ్ చేసుకోవాలి. షాజీరా యాడ్ చేయకుండా అసలు బగారా రైసే ఉండదు. మీ దగ్గర షాజీరా లేదంటే బగారా రైస్ చేయడం మానేయండి. చెప్తున్నా, ఎందుకంటే అది కంపల్సరీ అన్నమాట. అది దానివల్ల ఒక రకమైన టేస్ట్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. సో మినీ ఏం చేసిందంటే ఒక సైడు బగారా రైస్ పెట్టుకుంటూ ఇంకొక సైడ్ ఒక తవా పెట్టుకొని మళ్ళీ పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని చికెన్ ఫ్రైకి రెడీ చేసుకుంటుంది. సో కొంచెం కష్టమైంది వాటిలన్నీ చేయడానికి, బట్ మినిమం మాత్రం చాలా ఓపికగా చేసుకుంది. సో ముందు ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత షాజీరా వేసుకున్న తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే. ఆ తర్వాత కొంచెం మసాలా సామాన్లు ఉంటాయి కదా, మసాలా యాలకులు, లవంగాలు అవన్నీ. సో అవన్నీ యాడ్ చేసేసుకుంటుంది. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బిర్యానీ రైస్ ఆల్రెడీ నానపెట్టుకున్న బిర్యానీ రైస్ ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్న బిర్యానీ రైస్ ఒక గ్లాస్ మన క్వాంటిటీ బట్టి, ఈ గ్లాస్ కౌంట్ అనేది మనం రెగ్యులర్గా ఇంట్లో ఎలా వాడుకుంటామో దాన్ని బట్టి వేసుకుంటాం. అది వేసుకున్న తర్వాత దానికి ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ బిర్యానీ రైస్ వేసుకుంటే 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాను. అలా వేసుకున్న తర్వాత అది వాటర్ బాగా కొంచెం మరిగిన తర్వాత బిర్యానీ కొంచెం గరం మసాలా, ఒక కొరియాండర్ అండ్ ఇంకా పుదీనా ఇవన్నీ వేసి మనం విజిల్ ఇచ్చేసేయాలి. ఒక 2 విజిల్స్ కుక్కర్ బట్టి, కొంతమందికి రైస్కి ఎన్ని విజిల్స్ పడతాయి, ఆల్మోస్ట్ దీనికి కూడా ఒక విజిల్ తక్కువ మాట. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కుక్కర్లో రైస్ పెట్టుకుంటే ఒక 3 విజిల్స్లో రైస్ అయిపోతుంది. అంటే బిర్యానీ రైస్కి ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో మేము అలానే చేస్తాం. సో మేము ఒక 2 విజిల్స్ పెట్టి ఆపేస్తాం. పక్కనే చికెన్కి సరిపడా ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసుకొని చికెన్లో చికెన్ మసాలా, ధనియాల పొడి, ఇంకా కొంచెం జీరా, కొంచెం కారం కొంచెం ఎక్కువనే వేసుకుంటాం, ఎందుకంటే ఫ్రై కాబట్టి కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది. సో ఈ చికెన్ ఫ్రైకి ఏంటంటే మనం సపరేట్గా వాటర్ ఏమి యాడ్ చేయం. ఆ చికెన్లో ఉన్న వాటర్ ఏదైతే అది ఉంటుందో అది అలాగా బాగా ఫ్రై అయ్యి కొంచెం దగ్గరికి అవుతుంది. సో అలా అయిన తర్వాత దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. మనం రెగ్యులర్గా కర్రీ అయితే మనం వాటర్ వేసేసుకుంటాం కదా, దీంట్లో అలా వాటర్ ఏమి వేయం. చికెన్ బాగా దగ్గరికి అయ్యేలా చూసుకుంటాం. అండ్ ఆల్రెడీ బగారా రైస్ అయిపోయింది, పక్కన పెట్టేసి వెంటనే మటన్కి రెడీ చేసేసింది. సో ఈ చికెన్ ఫ్రైలో కంపల్సరీ ఏం చేయాలంటే అడుగు పట్టేస్తుంటుంది. అడుగు పట్టకుండా మనం జాగ్రత్త పడాలి. సో ఎప్పుడైతే అడుగు పడుతుందో అప్పుడు వెంటనే గరిటతో చక్కగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం టామరిన్ రసం వేసుకుంటే ఒక ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. దాంట్లోనే ఇంకా దించేస్తాము ఒక 2 మినిట్స్ 3 మినిట్స్లో అనగా కొంచెం కొరియాండర్ అలాగే కరివేపాకు కూడా వేసుకొని కాసేపు అయిన తర్వాత దించేసుకోవాలి. ఇలా మటన్కి వచ్చేసరికి బాగా మటన్ కడిగి ఉప్పులో నానబెడుతుంది మిన్ని కాసేపు, ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టిన మటన్ని ఆనియన్స్ తీసుకొని మిరియాలు ఇవన్నీ వేసి దాంట్లో మటన్ యాడ్ చేస్తుంది. మటన్లో కూడా కొంచెం కర్రీ ఎక్కువనే ఉంటుంది. కొంచెం మాకు స్పైసీనెస్ కూడా ఎక్కువ అనిపించింది, ఎందుకంటే మసాలా వేయడం వల్ల కొంచెం ఘాట్ వస్తుంది, కారం వల్ల స్పైసీ వస్తుంది. రెండిట్లో డిఫరెన్స్ ఉంటుంది, బట్ 2 మిక్స్ అయితే కొంచెం హెవీ అవుతుంది అన్నమాట. బట్ అలానే ఉండాలి మటన్, మరి టూ మచ్ అవ్వకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. అలాగే మటన్ మసాలా అవన్నీ యాడ్ చేసుకొని మటన్ బాగా ఉడకాలి కాబట్టి రెగ్యులర్గా ఒక 4 విజిల్స్ ఉంచుకుంటాం మనం. మినీ ఏంటంటే ఒక 6 విజిల్స్ దాకా ఉంచింది బాగా మెత్తగా అవ్వడానికి. ఆ తర్వాత కూడా కొంచెం వాటర్ ఉంటే వాటర్ డ్రై అయిపోయినంత వరకు డ్రై అయిపోయేలాగా కుక్కర్ తీసి కూడా కాసేపు ఉంచింది. సో మటన్ రెడీ అయిపోయింది, చికెన్ కూడా ఫ్రై అయిపోయింది, అలానే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఆ తర్వాత రైస్ కూడా పెట్టింది. ఇది వచ్చి సర్వపిండి. ఇది ఎలా చేయాలని సపరేట్ వీడియో చేస్తాం ఖచ్చితంగా. ఫైనల్లీ పెట్టుకొని చక్కగా ఆకులో వడ్డించుకొని బగారా తింటుంటే నిజంగా చెప్తున్నా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. బగారా మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా తినరు, బట్ ఇక్కడ తెలంగాణ బగారా లేకుండా అసలు ఏ ఫంక్షను జరగదు. అంత ఫేమస్ మాట బగారా అంటే. మామూలుగా ఎవరైనా తెలంగాణ అంటే బిర్యానీ ఫేమస్ అనుకుంటారు, కానీ బట్ బిర్యానీ కూడా ఫేమస్సే. పర్టికులర్గా హైదరాబాద్లో బిర్యానీ అంటే చాలా ఫేమస్. బట్ మన అంటే తెలంగాణ స్టేట్ వైజ్ చూసుకుంటే బగారా కన్ఫామ్గా అందరూ ఇంట్లో వండుకుంటారు. బిర్యానీ సిరీస్ కూడా వస్తుంది, నో నీడ్ టు వరీ, అన్ని రకాల బిర్యానీలు కూడా చేస్తాం. సో అలా బగారా తీసుకొని మెత్తని మటన్ కలుపుకొని తింటుంటే నిజంగా నాకు మళ్ళీ వీడియోలో ఆడియో ఇచ్చినప్పుడు నాకు మళ్ళీ చేసుకొని తినాలని అంత అనిపించింది. అన్నీ చాలా బాగా కుదిరాయి, సూపర్గా ఉంది. మీరు కన్ఫామ్గా ట్రై చేయండి.